కన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే ఆడాల మజాగా వచ్చేసింది మిరియాలగూడ సూపర్ ఎనర్జీ. ప్రతి మనిషి జీవితంలో రెండే రెండు నిజాలు ఉంటాయి, ఒకటి పుట్టడం చనిపోవడం. ఈ రెండింటి జీవితమే దాని ప్రయాణం అంటారు. కానీ ఆ ప్రయాణం అబద్ధం అవుద్ది ఎప్పుడు? స్త్రీ లేని జీవితం. కానీ అదే జీవితంలో స్త్రీ ఉంటే అదే జీవితం అద్భుతంగా అవుతుంది, ఆనందంగా నడుస్తుంది, మహా పవిత్రంగా ముగుస్తుంది. అందుకే ప్రతి జీవితానికి స్త్రీ అవసరం. అండ్ ఆల్ స్త్రీస్, ఆల్ మహిళస్ కి మా మగాళ్ళ తరపు నుంచి జోహారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడాల మజాకా మిరియాలు కూడా వచ్చేసింది. అండ్ మా ఆడియన్స్ రెడీ, నేను రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ. గట్టిగా చెప్పాలి, లెట్స్ వెల్కమ్ దేమ్. మా పార్టిసిపెంట్స్ రెడీ, పేర్లు తెలుసుకుందాం. వచ్చేనేమండి? వాసవి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండ్ స్టడీ. ఏం చేస్తుంటారు మా అన్నగారు? యాక్సిస్ బ్యాంక్ లో జాబ్ చేస్తారు. యాక్సిస్ బ్యాంక్ లో జాబ్ ఫుల్. మీరండి? తాజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. తాజ్ మహల్ అన్న, తాజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. పేరు తాజ్. ఆ తాజ్ మహల్ లాగా అందంగా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. మీ ఇద్దరండి? వదిన మరదలు. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరండి? సంధ్యారాణి. సంధ్యారాణి గారు ఏం చేస్తున్నారు? వెరీ గుడ్. శ్రీలత. మీరేం చేస్తున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ గ్రూప్? ట్రిపుల్ బ్రాంచ్. మీ ఇద్దరు ఏమవుతారు? అత్తా కొడలు. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో నలుగురికి కూడా. సో చిన్న ఆట పాటతో అలా సాగిపోతుంటది. మధ్యలో 2-3 పంచులు, మీరు గుద్దడాలో కొట్టడాలో ఇట్లాంటివి ఉంటాయి. లాస్ట్ కి ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో చూద్దాం, ఓకేనా? కానీ ఫస్ట్ మీ స్పెషల్ టాలెంట్ మీలో ఏముంది? ప్యారడీ సాంగ్. రెడీ, యాక్షన్. ఎక్కడికెళ్తే సమయమంతా వేస్ట్ గా రోస్ట్ అవుతుందో అదే స్టార్ హోటలు. ఉప్మా దోశ పెసరట్టు చెప్పా, పురి కూడా తెమ్మని చెప్పా, ఆర్డర్ ఇచ్చి అరగంటైనా చూడలేదే, చెప్పలేదే, సర్వరోడి జాడలేదే. స్టార్ హోటల్ లుక్కే చూసా, బెస్ట్ అని ఇటువైపు వచ్చా. స్టార్ హోటల్ లుక్కే చూసా, బెస్ట్ అని ఇటువైపు వచ్చా, ఆర్డర్ ఇచ్చి అరగంటైనా ఇవ్వలేదే, చూడలేదే, సర్వరోడి జాడలేదే. అబ్బో వచ్చి చాలా సేపు అయ్యింది, అమ్మో పిచ్చి పిచ్చెక్కిపోతుంది. తీసి చెప్పనంటాడు, ఇవ్వనంటాడు, ఎట్లనంటాడు. ఉప్మా పెసరట్ అంటే నాకు ఈ టైంలో ఆకలే వద్దండి. మీరు ఆ పాట పాడుతుంటే అందరి ముఖాలు చూసిన ఉప్మా పెసరట్ అని అనుకున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరేం చేస్తారండి? జోక్ చెప్తాను, చెప్పండి. ఒక ఏనుగు ఒక చీమ ఇద్దరు లవర్స్ అన్నమాట. ఒక రోజు వాళ్ళిద్దరు రెస్టారెంట్ కి వెళ్తారు. రెస్టారెంట్ కి వెళ్ళి ఇంకా చికెన్ బిర్యానీ తింటూ ఉంటే అంతలోనే ఏనుగు వాళ్ళ పేరెంట్స్ వస్తారనమాట. ఏనుగు వాళ్ళ పేరెంట్స్ వస్తే చీమ ఏనుగుతో అనింది, ఏనుగు బాబా మీ పేరెంట్స్ వచ్చినారు కదా, నా వెనకాల దాక్కో, అప్పుడు నేను చూడరు కదా అనేసి. అయ్యో, చీమ తోకెనకాల దాచుకో మళ్ళీ. సూపర్, వెరీ నైస్. మీరేం చేస్తున్నారు? నేను పద్యం పాడతా. పద్యమా? చెప్పండి. ఉప్పు కప్పు రంపు నొక్క పోలికనే ఉండు, చూడ చూడ రుచుల జాడ వేడ. పురుష్ రందు పుణ్య పురుషులేరయా, విశ్వదావి రామ వినుర రవి మామ. అబ్బా పురుష్ అందుకే అన్నావా? నేను ప్యారడీ సాంగ్ పాడు. పాడండి. హలో గురు, వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమయ్యారు. నా ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తే ఒక్క లైక్ రాకపోయారు. మళ్ళా చేతి గాజులు అమ్మినాను, స్మార్ట్ ఫోన్ తెచ్చినాను. ఓకే, వెరీ గుడ్, ట్రై చేశారు, వెరీ గుడ్. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. టీమ్ ఏ, టీమ్ బి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టఫీ మన ఆన్సర్లు చెప్పండి. క్రేజీగా చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎవరి గోలా వారిదే. క్వశ్చన్స్ రెడీ, ఆన్సర్స్ తో మీరు రెడీగా ఉండండి. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి, ఓకేనా? టీమ్ ఏ అండ్ టీమ్ బి
ఫస్ట్ క్వశ్చన్, తెగిపోయేటప్పుడు డాష్ తెలుస్తుంది, విడిపోయేటప్పుడు డాష్ తెలుస్తుంది అంటారు, అది నిజమేరా? కాదు. కాదా? డాష్ ఏముందో చెప్పంటే కాదంట. దారం. ఏంద దారం? సూది దారం. తెగిపోయేటప్పుడు సూది తెలుస్తుంది, విడిపోయేటప్పుడు దారం తెలుస్తుంది అంటారా? అర్థం కాకుండా అవుతుందా? ఏం చెప్పాలో తెలియకుండా నవ్వుతున్నావా? తెగిపోయేటప్పుడు ప్రేమ విలువ తెలుసు. మీకు కూడా తెలియదా డైలాగ్? తెగిపోయేటప్పుడు దారం విలువ తెలుస్తుంది, తిరిగేటప్పుడు మొన. అంత కరెక్ట్ చెప్పి సూది అంటావు లాస్ట్ కి. నేను చెప్తాను కరెక్ట్. తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది అని అంటారు, అది నిజమే అని అంటాడు రావు రమేష్ రావు గారు. సూపర్ డైలాగ్ కి త్రివిక్రమ్ గారికి అండ్ రావు రమేష్ రావు గారికి ఒక్కసారి గట్టి. టీమ్ బి, యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఈ పదాలు కొన్ని చెప్తుంటాను నేను, దానికి మీ ఫన్నీ ఒపీనియన్స్ చెప్పండి, ఓకేనా? ఫస్ట్, బలపం. పలక. పలక. బలపం. బలపం. పెన్. పెన్. బల్పం. పెన్సిల్. అబ్బా, బలపం పెన్సిల్. గుండు. మనిషి. గుండు. తలకాయ. గుండు. కోడిగుండు. కోడిగుండ. చేస్తాను. అది కోడిగుండు కాదమ్మా, బోడిగుండు. ఆ గుండు. అరగుండు. అరగుండు. సూపర్. ఎర్రగడ్డ తెలుసా? ఎర్రగడ్డ అంటే మెంటల్ హాస్పిటల్. ఎర్రగడ్డ. మెంటల్ హాస్పిటల్. ఎర్రగడ్డ. బంగాళదుంప. అమ్మా నేను ఎర్రగడ్డ అనలేదమ్మా. ఎర్రగడ్డ అంటే అది ఏరియా పేరు, అది హైదరాబాద్. హైదరాబాద్. ఎర్రగడ్డ. నువ్వు ఉంటే చోటు. నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. బాగా చేశారుగా. ఎర్రగడ్డ. బంగాళదుంప. బంగాళదుంప కోసేసి విడిగా పెట్టేస్తే ఎర్రగా అయిపోతాయి కదా, అందుకని ఎర్రగడ్డ అంటారు. ఓకే, వెరీ నైస్. రైట్, కొంచెం లిటికల్ క్వశ్చన్ అమ్మా ఇది, జాగ్రత్తగా వినండి. మీ భర్త మిమ్మల్ని ప్లాన్ చేసి షూట్ చేశాడు, తరువాత 5 నిమిషాలు నీటిలో ముంచాడు, తరువాత దండకి ఊరేశాడు. ఇదంతా జరిగి కాసేపటికి మీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి హోటల్లో ఫుడ్ తిన్నారు. ఏం జరిగింది? ఎలా సాధ్యమైంది? అంటే మా హస్బెండ్ నన్ను కాల్చినప్పుడు పక్కన మీరు ఉంటారు, మిమ్మల్ని షూట్ చేసి. నన్ను సంపనికి ఎంతమంది రెడీ ఉన్నారు? అంటే ఫోటో తీయడం, షూట్ చేయడం, అంటే కెమెరాతో షూట్ చేస్తారు. కెమెరాతో షూట్ చేశారు. నెగటివ్స్ ని ముంచాడు వాటర్ లో, వాటిని ఆరబెట్టాడు దండానికి. అది కాపీస్ వస్తాయి కదా, ఫోటో కాపీస్, అవి మనకి సిద్ధం. అవి చూసేసి వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఏనుగు స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది, ఎలా వచ్చింది బయటికి? అది ప్లాస్టిక్ అయి ఉంటది, అది అందుకే బయట. లేదు, ఒరిజినల్. కాళ్ళు ఉన్నాయి కదా దానికి, అందుకే బయట. స్విమ్మింగ్ పూల్ లో ఏముంటది? వాటర్. ఏనుగు పడ్డాక ఏమైతుంది? వాటర్ పైకి వస్తది. ఏనుగు స్విమ్మింగ్ పూల్ లో పడ్డాక తడిచిపోయి వస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీన్ని వేరే రకంగా ఆలోచించకండి, స్ట్రైట్ గా ఆలోచించండి. మగాడికి ఒకటి ఉంటుంది, కానీ ఆడలకి 2 ఉంటాయి. మనసు. ఇంటి పేర్లు. ఇంటి పేర్లు కరెక్ట్ ఆన్సర్. ర్యాంప్ వాక్ చేసే మోడల్స్ ఉంటారు కదా, మరి మోడల్ అనే పదాన్ని తెలుగులో ఏమంటారు? నడక. వావ్, బ్యూటిఫుల్. మోడల్ అంటే తెలుగులో నడకంట. నటి. మోడల్ ని నటి అంటారు. యాక్ట్రెస్ ఏమంటారు మరి? నటిమణులు. నటిమణులు అంటారా? అబ్బా, దాన్ని రూపదర్శిని అంటారంట మోడల్ ని. కొత్త విషయం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయాయి క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ హ్యాంపర్ ఎవరికి వచ్చిందంటే కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ ఇలా అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. మా ఆడియన్స్ రాడే రౌండ్ కలర్ఫుల్ చిలక. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలం. ఆడియన్స్ నుంచి ఇక్కడ నుంచి ఇద్దరు వచ్చేసారు. చిన్న టాస్క్ ఇస్తా, టాస్క్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తారు, ఓకేనా? ఫస్ట్ అయితే ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్. ఆల్రైట్, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మ్యూజిక్ వస్తే ఇద్దరు సమానంగా నడిచి ఆడ టింగ్ 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 పోజులు పెట్టేసి వచ్చే మ్యూజిక్.
నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం, నీ నడకలోనా ఉందే ఓ తాళం. ఎవరినో కొట్టనికి పోయినాం అనుకున్న పిన్ని. అంత జోష్గా అంత పౌరుషంగా ఎందుకు నడిచిన పిన్ని? ఎమోషన్ నువ్వు ఉన్నావని హ్యాపీతో నేనున్నానని ఎమోషన్ తో హ్యాపీనెస్ వచ్చిందా? అమ్మో నిజంగా అడిగి పోయినాక ఇంత పౌరుషంగా చూపేస్తాను మొత్తం. ఇప్పుడు మీరండి బాగా అందంగా వయ్యారంగా నడవాలి, ఓకేనా? మ్యూజిక్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నువ్వు నడిచినావు చూడు రోబో సినిమాలు రజనీకాంత్ గారు సేమ్ ఇట్లా డిండి డిండి. అంటే ఇక్కడ నుంచి ఇద్దరు ఇక్కడ నుంచి ఇద్దరు ఇటు రండి, మనం 5గురం పోయి నడుద్దాం స్టైల్ గా. మ్యూజిక్. సన్న జాజిలా పుట్టే సిందిరో, మల్లె తీగల చుట్టే సిందిరో, తేనె తీగల కుట్టే సిందిరో, సుందరి ఈ సుందరి. సూపర్ ఎనర్జీ. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మనం సీరియల్స్ లో చూస్తుంటాం ఇమోషనల్ క్యారెక్టర్, ఒక ప్రేమ కోల్పోయినా లేకపోతే ఎవరైనా చనిపోయినా ఎమోషనల్ గా ఓ డైలాగ్ చెప్తారు, అందరు కంటతడి అంటే టీవీ చూసిన వాళ్ళందరూ ఏడుస్తారు అనమాట. అలాంటి ఒక కంటతడి పెట్టించే డైలాగ్ మనం చెప్తాం. ఇప్పుడు కరుణ రసం పండించాలి. ఆల్రైట్, సో ఇప్పుడు కరుణ రసంలో ఏ డైలాగ్ పండించాలి అంటే జాగ్రత్తగా వినండి, నేను ఒకటేసారి చెప్తా మళ్ళీ చెప్పా. అదే డైలాగ్ మీరు నేను చూపించిన మాడ్యులేషన్ లో చేసి కరుణ రసం పండించాలి, ఓకేనా? నేను కోరుకున్నవన్నీ కోల్పోతున్నాను, కోల్పోతున్నవన్నీ కోరుకుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు. కానీ నేను కోరుకున్నవన్నీ కోల్పోతున్నాను, అందుకే నాకు ఈ జీవితం వద్దు, నాకు ఈ జీవితం వద్దు. నేను చనిపోవాలి అంటే నేను బకెట్ తన్నేయాలి, నేను బకెట్ తన్నేస్తున్నాను అని బకెట్ తన్నేసి చనిపోండి, ఓకేనా? బాగా ఏడుపు వచ్చింది కదా. ఎవరు ఫస్ట్? పెద్దమ్మతో స్టార్ట్ చేద్దాం. రెడీ పెద్దమ్మా? నేను కోరుకున్నాయన్ని కోల్పోతున్నాను, కోల్పోతున్నాయన్ని కోరుకుంటున్నాను, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏం రసం పండించావక్క? ఇదే రసం అక్క? ఇప్పుడు చూడు పిన్ని, చూపెట్టు పిన్ని మన టాలెంట్ ఏంటో. రెడీ యాక్షన్. కోరుకున్నాయన్ని కావట్లేదు, ఏది నీకు బకెట్ తన్నాలని ఉందా? ముందు తెచ్చి పెడతా, తనతో మళ్ళీ తెస్తా. ఇక్కడి బంగారం. రెడీ యాక్షన్. నేను కోరుకున్నాయన్ని కోల్పోతున్నాను, కోల్పోయాయే కోరుకుంటున్నాను, ఏంటి నా జీవితం? నేను కోరుకున్నాయన్ని కోల్పోతున్నాను, ఇంకా నేను బ్రతకను, బకెట్ తన్నేస్తాను. నేను ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం. పాప ఆడి వెనక పాపకి బకెట్ కనబడలే. సూపర్ అన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఆవిడ అద్భుతంగా చేసింది. ఇంకా మనం కాంపిటీషన్లు ఉండాలంటే ఆ రేంజ్ లో చేయాలి, ఓకేనా? మీరు చేయగలుగుతారు. రెడీ యాక్షన్.
నేను కోరుకున్నవన్నీ కోల్పోతున్నాను, కోల్పోయే కోరుకుంటున్నానేమో. నాకేం అర్థం కావట్లే ఈ జీవితమే. అందుకోసమే నాకు బతకాలని లేదు, చావాలనుకుంటున్నాను. బకెట్ తన్నేసి బకెట్ తన్నేస్తున్నా. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో ఇంత బాధన ఇంత ఆవేదన పెట్టుకుని ఎలా నవ్వుతూ ఉన్నావక్క ఇన్ని రోజులు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ఎవరు అద్భుతంగా చేశారంటే కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. మాస్ మహారాణి గేమ్ రెడీ. గ్లవ్స్ ఉన్నాయి, కంటికి గంతలు ఉన్నాయి. సో దూరంగా చూస్తున్నారు కదా, రెండు ఏమున్నాయి, ల్యాంప్స్ పెడతారు, పేపర్ ల్యాంప్స్ అంటారు వాటిని. ఇద్దరు కలిసి గ్లౌజ్ వేసుకొని ముందుకెళ్ళి కంటికి గంతలు కట్టేస్తాము. వాటిని పగల కొట్టాలన్నమాట. ఎవరైతే తొందర పగల కొడతారో ఆ టైం చూస్తాం మేము. ఎవరైతే ఫాస్ట్ గా పగల కొడతారో రెండు పగలాలి, పూర్తిగా పగలాలి. గట్టి కొట్టేస్తే పగిలిపోదు. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, వచ్చే ఇప్పుడు టైం స్టార్ట్ చేద్దాము. టైం స్టార్ట్ చేసినాక మీరు హ్యాపీగా ఈడున్న రెండు పగల కొట్టేయండి. ఎవరైతే తొందరగా పగల కొడతారో వాళ్ళే విన్నర్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గట్టిగా బాక్సింగ్ లా కొట్టు. కొంచెం లెఫ్ట్, కొంచెం లెఫ్ట్, లెఫ్ట్ లెఫ్ట్, కొంచెం ముందు కొట్టు. అది ముంగడు కొట్టు. అట్ట కాదు, బాక్సింగ్ లా కొట్టాలి. అది పైకి. ఇంకా గట్టిగా నాటుకోడి వండి పెడతా. కొంచెం వెనక్కి పోయి గట్టిగా మొత్తానికి కొట్టావు. అయిపోయింది, ఆగు. అయిపోయింది ఇప్పుడు ఆవిడ. టైమా ఈడ పెట్టుకుని ఆడంతా ఏం చేస్తున్నావు అక్కను? సో 1 minute లో ఒకటి పగల కొట్టడానికి ట్రై చేశారు, కానీ అది కూడా పగలలేదు. మొత్తం కింద పడింది కానీ పగలలేదమ్మా. చూద్దాం, అది కౌంట్ చేస్తా నేను, కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ పట్టి. ఓకేనా? తెలుసు కదా, ఫస్ట్ రౌండ్ మీరు ఓడిపోయారు. ఈ రౌండ్ మీరు గెలవాలి ఖచ్చితంగా, లేకపోతే అనకున్నదొక్కటే అయినది ఒక్కటే అని అంటారు. రెడీ, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం వెనక్కి లూజ్ అయిపోతుంది. నా అందాలా వండి పెడతా. నా ఒళ్ళోనే నీకు శాప ముక్క తినిపిస్తా. ఇటు రండి, మీరు కూడా పర్ఫార్మ్ చేశారు. సో ఇద్దరు పర్ఫార్మెన్స్ చూస్తే ఎవరు గెలిచారు ఈ థర్డ్ రౌండ్? టీమ్ బి, కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి కంగ్రాచులేషన్. మిర్యాలగూడలో ఆడాల మజాక ఇవాళ ఫుల్ చెవు కేక ఓ రేంజ్ లో జరిగింది. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అందరు చాలా హ్యాపీ, అందరి ఫేస్ లో కూడా స్మైల్ ఉంది. అదే మా ఆడాల మజాక్ అంటే, ఆట పాట సరదావు గిఫ్ట్. అలా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మేమే మీ ఊరికి వస్తాం. నెక్స్ట్ వేరే ఊరికి కొత్త పార్టిసిపెంట్స్, కొత్త ఆడియన్స్ తో మళ్ళీ కలుసుకుంటా. అంటే దెన్ టేక్ బాయ్, గుడ్ నైట్. ముఖం చూస్తే ఇప్పుడు నీ నడమే కాదు, మొత్తం బాడీ పంది
పంది. నువ్వే నువ్వే. ఎంత మాట అన్నది నిన్ను. అయినా నా పిల్ల నన్ను అనకపోతే నిన్నంటారా?